గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో ఉన్నటువంటి వెరిఫై విత్ ఫేస్బుక్, దీన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, దాంతోపాటు దీని యొక్క యూజెస్, ఇది ఒక చాలా పెద్ద పవర్ఫుల్ టూల్ అండి, ఒక పెద్ద ఆయుధం లాంటిది మనకి. ఎలా అనంటే పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాల్సిన వాళ్ళకి కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని పవర్ఫుల్ టూల్ యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను నా పై నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. దీంట్లో ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేది ఒక స్టెప్ ఉంది. ఆ స్టెప్ని అసలు ఏ విధంగా చేసుకోవాలి, చేసుకోవడానికి ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఏం సరి చూసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత పైన మెనూ బటన్ ఏదైతే ఉందో 3 అడ్డగీతలు, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ అయినటువంటి మెయిన్ నెట్, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో 5వ స్టెప్ ఉంది చూడండి, ఇది సెక్యూర్ యువర్ అకౌంట్. సో ఇది కంప్లీటెడ్ అని పడింది. సో చాలామంది ఈ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళ మొబైల్ నంబర్, వెరిఫై విత్ ఫోన్ నంబర్, లేకపోతే వెరిఫై విత్ ఫేస్బుక్, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తోటి చేసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే వెరిఫై విత్ ఫోన్ నంబర్ అనే ఆప్షన్ తోటి చేసుకున్నారో వాళ్ళు కూడా వెరిఫై విత్ ఫేస్బుక్ అనే దాంతో కూడా మీరు చేసుకోవాలి. చేసుకుంటే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. అదేంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. దాంతోపాటు చాలామంది ఈ వెరిఫై విత్ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఆ స్టెప్ను చేసుకోలేదు. ఎందుకు అని అంటే వాళ్ళది ఎయిర్టెల్ సిమ్ కాదు. ఎయిర్టెల్ సిమ్ కాకుండా వేరే అదర్ ఏ నెట్వర్క్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఎస్ఎంఎస్ అనేది పంపిస్తే ఇంటర్నేషనల్ నంబర్లకి డెలివరీ అవ్వట్లేదు. ఓన్లీ ఎయిర్టెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టినటువంటి ఎస్ఎంఎస్ అనేది ఇంటర్నేషనల్ నంబర్ కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళకు ఈ వెరిఫై విత్ ఫోన్ నంబర్ అనేది సక్సెస్ అవుతుంది. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వెరిఫై విత్ ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల వెరిఫై విత్ ఫేస్బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది అసలు విషయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి 2 చేసుకోవట్లేదు. ఈ 2 చేసుకోకపోవడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటి అంటే, మీ కాయిన్స్ అయితే ఉన్నాయో అవి మీ కేవైసీ అయిపోయినప్పటికీ కూడా మీకు మైగ్రేట్ అవ్వవు అన్నమాట. సో మీ కాయిన్స్ అన్నీ కూడా అన్వెరిఫైడ్ నుంచి ట్రాన్స్ఫరబుల్కి వెళ్తాయి. అది కూడా చూపిస్తాను చూడండి. మీరు ఈ సెక్యూర్ యువర్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో అది చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు అన్వెరిఫైడ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫరబుల్కి వస్తుంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అనే దానికి అవ్వవు. సో ఎవరైతే ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ ట్రాన్స్ఫరబుల్కి వచ్చి ట్రాన్స్ఫరబుల్ నుంచి మీకు మైగ్రేటర్లోకి వస్తాయి అన్నమాట. సో ఇలా రావాలి అని అంటే మనం సెక్యూర్ యువర్ అకౌంట్ అనేటటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఫోన్ నంబర్ కానీ ఫేస్బుక్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, రెండిటితో చేసుకోండి, దానివల్ల చాలా బెనిఫిట్ ఉందని ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ దానికి గల రీజన్స్ చెప్తాను. ఈ ఫేస్బుక్ వెరిఫై విత్ ఫేస్బుక్ అనేటటువంటి ఈ ఆప్షన్ ద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు పై నెట్వర్క్ అకౌంట్ అనేది 3-4 ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసుండి మీకు మీ పాస్వర్డ్ అనేది గుర్తు లేకపోతే ఇప్పుడు ఈ వెరిఫై విత్ ఫేస్బుక్ ద్వారా మీరు వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మీది మెయిన్ నెట్ అనేది కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు మీరు కొత్త మొబైల్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ మొబైల్లో ప్రాబ్లం వచ్చేసి కొత్త మొబైల్లో పై అకౌంట్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు మీ మొబైల్ నంబర్ మీ దగ్గర లేకపోయినా కానీ ఈ వెరిఫై విత్ ఫేస్బుక్ అనేది చేసి పెట్టుకోవడం వల్ల మీరు స్క్రీన్ మీద కనిపించేటటువంటి కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ ద్వారా మీరు క్లిక్ చేసి ఇదే పై అకౌంట్ని మీరు వేరే మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. మీ పై బ్యాలెన్స్ అలానే ఉంటుంది. మీ పాత పై అకౌంట్ ఏదైతే ఉందో అది అక్కడ క్లియర్గా ఓపెన్ అవుతుంది.
అదొకటి బెనిఫిట్. రెండోది మెయిన్ నెట్ అనేది అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, కొంతమందికి వాళ్ళ పై అకౌంట్ ఏ మొబైల్ నంబర్తో లాగిన్ చేశారు అనేది కూడా గుర్తుకు లేదు. సో వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, ఈ వెరిఫై విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మీరు ఈ మొబైల్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, సర్వీస్ ప్రాబ్లం వచ్చినా, కొత్త మొబైల్కి వెళ్ళినా ఇటువంటి ప్రాబ్లమ్స్ కామన్గా వస్తుంటాయి. కాబట్టి కొత్త మొబైల్లో మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఈ ఫేస్బుక్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేసేస్తే మీ పై బ్యాలెన్స్ అలాగే ఉంటుంది, మీ అకౌంట్ కూడా భద్రంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ వెరిఫై విత్ ఫేస్బుక్ అనే అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలని నేను చెప్తాను. దాని తర్వాత ఈ వెరిఫై విత్ ఫేస్బుక్ అకౌంట్ యూజ్ చేయడం ద్వారా మా ఫ్రెండ్ ఒకతను చాలా బెనిఫిట్ పొందాడు. అదేంటనేది కూడా ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వెరిఫై విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, దాన్ని చేసుకోవడానికి ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ కొట్టేసి బ్యాక్ వెళ్తున్నా. సో బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఏదైతే ఉందో మెనూ, ఈ మెనూ బటన్ ఏదైతే ఉందో ఈ మెనూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి మెనూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నా. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా పైకి అనాలి. పైకి అన్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఫేస్బుక్ వెరిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ వెరిఫై అనేది ఉంది. దాని కింద ఈమెయిల్ వెరిఫికేషన్ కనిపిస్తుంది ఉండేసి ఇక్కడ ఆల్రెడీ వెరిఫైడ్ సింబల్ గ్రీన్ కలర్ టిక్ అనేది పడి ఉందన్నమాట. సో మీరు ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేదాన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఎవరైతే ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేదాన్ని వెరిఫై చేసుకోలేదో వాళ్ళు వాళ్ళ ఈమెయిల్ని వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ వెరిఫై చేశాను కాబట్టి దాని గురించి నేను ప్రొసీజర్ చూపించలేకపోతున్నా, కానీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ ఎవరికైతే వెరిఫై అని ఇక్కడ పైన ఎలా వెరిఫై చూపిస్తుందో కింద కూడా వెరిఫై అని చూపిస్తుంది. ఆ వెరిఫై అనే దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి మీరు ఎంట్రీ చేస్తే మీ మెయిల్కి ఒక లింక్ అనేది వస్తుందన్నమాట. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు వెనక్కి రావాలి. వెనక్కి వచ్చేసి మీరేం చేయాలి అని అంటే, ఇప్పుడు తిరిగి వచ్చేసి ఇక్కడికి వస్తే మళ్ళీ మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంది కదా, అది వెరిఫై అయినట్టు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. సో ఇలా చూపించిన తర్వాత మీరు ఇంకొక విషయం కూడా చేయాలి. అదేంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ఈమెయిల్ అడ్రస్తో మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఇలా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా అకౌంట్ ఏదైతే ఉందో ఏ ఈమెయిల్ ఐడి kvkrishna09@gmail.com అనేటటువంటి ఈ మెయిల్ ఐడి తోటి నా పై అకౌంట్ అనేది లింక్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఇదే మెయిల్ ఐడి నా ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఏదైతే ఉంటుందో 3 అడ్డగీతలు దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సో నేను ఫేస్బుక్ అనేది దేంతో అయితే ఓపెన్ చేశానో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది. kvkrishna09@gmail.com అనేసి ఈ మెయిల్ ఐడి తోటి నేను ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేశాను అనమాట. సో ఇదే మెయిల్ ఐడి తోటి నేను పై అకౌంట్లో నా మెయిల్ ఐడి అనే దాన్ని వెరిఫై చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు నాకు ఈ ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేది పై అకౌంట్లో చేసుకోవడం చాలా ఈజీ. సో ఆ వెరిఫికేషన్ చేయడానికి ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ మన పై అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో పై అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫేస్బుక్ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయినా నేను క్లిక్ చేయవచ్చండి. లేకపోతే మన మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఒక్కసారి మెయిన్ నెట్ ఓపెన్ చేశాను. మెయిన్ నెట్ చెక్ లిస్ట్ క్లిక్ చేశాను. తర్వాత సెక్యూర్ అకౌంట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి వెరిఫై విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో
క్లిక్ చేసిన తర్వాత సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయింది. దాని పక్కన పై అకౌంట్ అనేది ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడ ఎడిట్ యాక్సెస్ అనేసి వచ్చింది. ఇక్కడ చూడండి, కంటిన్యూ యాజ్ కృష్ణ. సో నా ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది kvkrishna09@gmail.com అనే మెయిల్ ఐడితో లింక్ అయి ఉంటుంది. నా ప్రొఫైల్ నేమ్ అనేది కృష్ణ కేవీకే అని ఉంటుంది. సో ఇక్కడ నేను కంటిన్యూ యాజ్ కృష్ణ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే సో నాది ఆల్రెడీ సక్సెస్ అయిపోయిందండి. ఇప్పుడు ఫేస్బుక్ వెరిఫికేషను సక్సెస్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఓల్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో వెరిఫై అనేది సక్సెస్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే క్లిక్ చేసి, కావాలంటే ఇంకోసారి సెక్యూర్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ వెరిఫై విత్ ఫేస్బుక్ ఉంది కదా, దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఏ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ దిస్ ఫేస్బుక్ అకౌంట్ అని వచ్చింది. సో అంటే నేను ఆల్రెడీ నా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసేసాను అనేసి దానికి మీనింగ్. లేకపోతే ఇంకొక విధంగా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒకసారి బ్యాక్ చేస్తే, ఇంకోసారి బ్యాక్ చేస్తే మళ్ళీ మెనూ బటన్ క్లిక్ చేసి ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేసి ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్ వెరిఫికేషన్ పక్కన మనకు గ్రీన్ మార్క్ అనేది టిక్ అనేది పడిపోయింది. అంటే మీ ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయిందనమాట. సో ఇలా సక్సెస్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫేస్బుక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మీకు చెక్ లిస్ట్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కన్ఫామ్ అయిపోతుంది. కన్ఫామ్ అయిపోయి మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ అన్వెరిఫైడ్ లేకపోతే ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అవి రెండు కలిపి వెళ్ళిపోయి మైగ్రేటెడ్ బ్యాలెన్స్లోకి వెళ్తాయి. ఇది ఫస్ట్ బెనిఫిట్. సో ఇది ఫస్ట్ది. రెండోది ఏంటి అంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా కానీ మీ మొబైల్ సర్వీస్ ప్రాబ్లం వచ్చి ఒకవేళ చెడిపోయినా లేకపోతే కొత్త మొబైల్ తీసుకున్నా, మీ ఓల్డ్ మొబైల్ ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నటువంటి ఏదైనా మొబైల్ అది పోయినా కానీ మీరు తీసుకున్నటువంటి కొత్త మొబైల్లో మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటే అలాంటప్పుడు మీరు కొత్త మొబైల్లో పై అకౌంట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే ఆప్షన్ ఏమైతే ఉంటుందో కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ ఉంటుంది. కానీ మీకు ఫోన్ నెంబర్ వేస్తారు కానీ పాస్వర్డ్ గుర్తులేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ కంటిన్యూ విత్ ఫేస్బుక్ మీద మీరు క్లిక్ చేసి అదే టైంలో మీరు పై అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికంటే ముందే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది, అంటే ఇదివరకు మీరు ఏదైతే వెరిఫికేషన్ చేసుకున్నారో పై అకౌంట్కి, ఆ ఫేస్బుక్ అకౌంట్ని మీరు ఆ కొత్త మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేయాలి. అదే మెయిల్ ఐడి తోటి ఇన్స్టాల్ చేసేసి దాని తర్వాత మీ పై అకౌంట్ని మీరు ఇన్స్టాల్ చేసి మీ పాస్వర్డ్ గుర్తు లేకపోయినప్పటికి కూడా కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ పాత అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో పై కాయిన్స్ అవి డిట్టో అలాగే తిరిగి వస్తాయి. మీరు ఇదివరకు పై అకౌంట్ని ఏ విధంగా హ్యాపీగా యూజ్ చేశారో మైనింగ్ కోసం అదే విధంగా యూజ్ చేయవచ్చు. సో ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పిడుగురాళ్ళకు చెందిన వ్యక్తి అనమాట. ఆ అబ్బాయి పైలో నేను రిఫర్ చేశాను, దరిదాపు ఒక 2 years నుంచి మైనింగ్ చేశాడనమాట. రీసెంట్గా తన మొబైల్ ప్రాబ్లం అనేది వచ్చింది. కొత్త మొబైల్ తీసుకున్నాడు, పై అకౌంట్ ఇన్స్టాల్ చేశాడు, మొబైల్ నెంబర్ వేశాడు, కానీ తనకు పాస్వర్డ్ అనేది తెలియదు అనమాట. సో పాస్వర్డ్ అనేది తెలియకపోతే తను ఏం చేశాడు అని అంటే, తన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది వేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ట్రై చేస్తే తనది ఎయిర్టెల్ నెంబర్ కాదు, మెయిన్ థింగ్ ఒకటి ఎయిర్టెల్ నెంబర్ కాదు, కాకపోతే తనది పోర్టబిలిటీ చేయించి తర్వాత లాగిన్ అకౌంట్ చేయడానికి ట్రై చేసాం. ఓటీపీ వచ్చింది కానీ తనది ఫ్రెష్ అకౌంట్ అనేది ఓపెన్ అయింది. అంటే అక్కడ జరిగిన రాంగ్ ఏంటి అంటే, తను పై అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా తన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని రాంగ్ ఎంట్రీ చేశాడనమాట. అంటే స్టార్టింగ్లో అతను ఏం చేశాడు, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినప్పుడు ఏదో ఆ 10 నంబర్ల మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఏదో ఒక నంబర్ అనేది
2 బదులు 3, 4 వేసాడు. తన మొబైల్ నెంబర్లో ఉండేటటువంటి లాస్ట్లో 2, 3 వేయాల్సింది, ఒక 4, 5 ఈ విధంగా ఏదో తన ఫోన్ నెంబర్ అనేదాన్ని రాంగ్గా ఎంట్రీ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాడు. సో తన మొబైల్ నంబరు తంది కాదు, ఇప్పుడు తనకున్నటువంటి పై అకౌంట్కి ఉన్నటువంటి మొబైల్ నంబరు తంది కాదు, పాస్వర్డు గుర్తుకు లేదు. సో ఈ 2 సిచ్యువేషన్లలో అతను తన పై అకౌంట్ని ఓపెన్ చేయలేడు. కానీ స్టిల్ ఏం జరిగింది అని అంటే, తన దగ్గర ఇదివరకు ఓల్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ అలాగే ఉందన్నమాట. సర్వీస్ ప్రాబ్లం వచ్చింది. సో బ్యాటరీ ఏదో ఫెయిల్ అయి ఉన్నది. సో దాన్ని మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించేసి దానికి ఛార్జింగ్ పెట్టి తర్వాత పాత మొబైల్లో ఇప్పటివరకు మనం ఏదైతే చేసామో ప్రొసీజరు పై అకౌంట్ ఓపెన్ చేయించి పాత మొబైల్లో తన ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయించాను. దాని తర్వాత ఫేస్బుక్ ఐడిని కూడా అటాచ్ చేయించేసి సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్కి వెళ్ళిపోయి అక్కడ ఫేస్బుక్ వెరిఫికేషన్ చేయించాను అనమాట. చేయించిన తర్వాత కొత్త మొబైల్లో అదే ఫేస్బుక్ అకౌంట్ని ఇన్స్టాల్ చేయించి పై అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించి పై అప్లికేషన్లో కనిపిస్తున్నటువంటి కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనే ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే తన ఫేస్బుక్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టింది మెయిల్ ఐడికి పై అకౌంట్కి అటాచ్ అయినటువంటి ఫేస్బుక్ అకౌంట్ అక్కడ ఓపెన్ అయ్యి కంటిన్యూ యాజ్ అనేసి అతను నేమ్ పడి క్లిక్ చేస్తే తన పై అకౌంట్ ఓపెన్ అయిపోయింది. తను 2 years పాటు మైనింగ్ చేసినటువంటి సేమ్ బ్యాలెన్స్ తిరిగి వచ్చింది. దాంతోపాటు తన అకౌంట్ తన దగ్గరే ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మీ మొబైల్ నంబర్ ద్వారా వెరిఫికేషన్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఫేస్బుక్ ద్వారా ఖచ్చితంగా చేసుకోండి. దానివల్ల ఏంటంటే, ఒకవేళ మీ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయి ఉండుంటే మీ పై అకౌంట్ని మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ మొబైల్ ప్రాబ్లం వచ్చి సర్వీస్ ప్రాబ్లం వచ్చి ఇటువంటి వచ్చిన టైంలో రికవరీ చేసుకోవడానికి ఈ వెరిఫికేషన్ ఫేస్బుక్ వెరిఫికేషన్ సెక్యూర్ యువర్ అకౌంట్లో ఉన్నటువంటి ఫేస్బుక్ వెరిఫికేషన్ అనేది మీకు చాలా 100కు 100% కాదు 1000% మీకు యూజ్ అవుతుంది. సో ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ వీడియో ప్రాసెస్లో మీకు ఏదన్నా అర్థం కాకపోయినా లేకపోతే మీకు వెరిఫికేషన్ చేసుకోవడం రాకపోయినా మీరు ఖచ్చితంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి అక్కడ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. వీడియో కాల్ ద్వారా కానీ వాయిస్ కాల్ ద్వారా కానీ మీకు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ ఫేస్బుక్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. అది మీకు మంచిది. మీకు ఈ మాట చెప్పినందుకు నాకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.